అందరికీ నమస్తే అండి. నిన్న పవిత్రమైన రంజాన్ పర్వదినం. సో ఈ రోజున అంటే నిన్న ఒక ముస్లిం వ్యక్తి తిరుమలకు వెళ్ళాడు. వెళ్ళడం కూడా అత్యంత వివాదాస్పదంగా, అత్యంత సందేహాస్పదంగా, ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తూ ఏమైనా వెనక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే భయాన్ని కొలిపేలాగా ఆయన వెళ్ళాడనమాట. నిన్న ఉదయం 6:15, 6:30 ఆ టైంలో నార్మల్గా పైకి వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి అలిపిరి దగ్గర 14 చెక్ పోస్టులు ఉంటాయి కదా. సో వాటి మధ్యలో వాటి నుంచి వెహికల్స్ ఏమైనా వెళ్ళినప్పుడు ఈవెన్ బస్సులో వెళ్ళినా వీఐపీలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే అక్కడ వెహికల్స్ ఆపుతారు, చెక్ చేస్తారు, మనుషుల్ని చెక్ చేస్తారు, వెహికల్స్ని చెక్ చేసి అలో చేస్తారు. సో ఇక్కడ ఈ ముస్లిం వ్యక్తి ఆ బైక్ వెళ్ళే దారిలో వాళ్ళు భద్రతా సిబ్బంది ఆపుతున్నా సరే ఆపకుండా స్పీడ్గా పైకి వెళ్ళిపోయాడు. సో దాంతో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకున్న లైన్ ద్వారా పైన ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చారు, వైర్లెస్ ఫోన్ ద్వారా. వాళ్ళు పైన ఉన్న వాళ్ళు వినాయక స్వామి గుడి దగ్గర అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా దొరకల. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఇంకా పైకి వెళ్ళిపోయే క్రమంలో విజిలెన్స్ వాళ్ళు అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చారు. అతను యాక్చువల్లీ బయట వ్యక్తి ఏమీ కాదు, తిరుపతిలోని వ్యక్తే, తిరుపతికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి. అందులోకి నిన్న రంజాన్ నెల. రంజాన్ రోజు వాళ్ళు అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, వేడుకలు అదంతా కుటుంబ సమేతంగా ఉంటారు. కానీ ఆ టైంలో ఆ వ్యక్తి అటు వెళ్ళడానికి అవసరం ఏముంది? అందులోకి అతను ప్యూర్ గెటప్లోనే ఉన్నాడు, ఆ హజరత్ గెటప్లోనే ఉన్నాడనమాట. సో దీని వెనక ఏమైనా అతను ఏంటంటే మానసిక పరిస్థితి బాగాలేదు, అతను మానసిక సమస్యలతో ఉన్నాడు అని ప్రాథమికంగా చెప్తున్నారు. కానీ అతను మాట్లాడే స్టైల్ చూసినా, అతను నడుస్తున్న స్టైల్ చూసినా, అతను వాళ్ళకి చెప్తున్న సమాధానాలు చూసినా, పోలీసులకి అండ్ మీడియా వాళ్ళకి ఆయన చెప్తున్న సమాధానాలు చూసినా, ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నా ఈయన ఖచ్చితంగా కావాలని వెళ్ళాడేమో, ఇంటెన్షనల్గా పైకి వెళ్ళాడేమో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలా వెళ్ళడం వెనక సహజంగా కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, కేవలం కాంట్రవర్సీ చేయడానికి, కేవలం ఏదో ఒక వివాదం సృష్టించడానికి, తను వార్తల్లో వ్యక్తిగా మిగలడానికి, ఒక సంచలనం సృష్టించడానికి, సంచలనానికి కేంద్ర బిందువుగా తను మారడానికి కొంతమంది ఇలా చేస్తుంటారు. సో ఇది ఎలా చేసినా తప్పే. రెండోది, మానసిక పరిస్థితి, నిజంగానే మానసిక పరిస్థితి బాగోకపోవడం. మానసిక పరిస్థితి బాగోనోడు ఆ పైకి ఎందుకు వెళ్తాడు? కింద ఎక్కడో తిరుక్కోవాలి, ఇంకెక్కడో ఊరంతా వదిలేసి తిరుమల కొండ మీదకి ఎందుకు వెళ్తాడు? వీళ్ళు ఆపేసినా, 2 దశల్లో ఆపేసినా పైకి ఎందుకు వెళ్తాడు? అతను ఇంటెన్షనల్గానే చేసి ఉండాలి. ఇంటెన్షనల్గా ఎందుకు చేస్తారంటే, ఒకటి కుట్రకోణం ఉంటుంది, 2 కావాలని సంచలనం సృష్టిస్తే తనకేదో నేమో ఫేమో వస్తుంది. అఫ్కోర్స్ కేసు అయినా అది తప్పు అయినా తన గురించి ఏదో నలుగురు మాట్లాడుకుంటారు, అదొక సైకోయిజం కొంతమందిలో ఉంటుంది, అదొక శాడిజం. బహుశా అది ఉందా? లేదా ఏమైనా కుట్రకోణం ఉందా? రంజాన్ రోజు ఏమైనా పైకి వెళ్ళి ఒక సంచలనం సృష్టించాలి, భక్తుల్లో ఒక భయాందోళన సృష్టించాలనే ఇంటెన్షన్ ఆలోచన ఏమైనా ఉందా? ఇది పోలీసులు బయట పెట్టాలి. ఏదో అతను మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అతన్ని వదిలేయచ్చు అనడానికి లేదనమాట. సో ఇది చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అంశం. కేవలం ఈ ఒక్కరోజుతో ఆగుద్దా, నిన్న ఒక్కరోజుతో ఆగుద్దా, మళ్ళీ ఏమైనా రిపీట్ అయితే? ప్లస్ ఇతను ఒక్కడే ఉన్నారా, ఇంకెవరైనా బ్యాచ్ ఉందా, అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితి బాగలేవు. ఏ చిన్న సందు దొరికినా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, మతపరమైన కల్లోలాలు సృష్టించడానికి కొన్ని బ్యాచ్లు రెడీగా ఉన్నాయి. మత ముష్కరులు మన దేశంలో చాలామంది ఉన్నారు. పర్టికులర్గా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉంటారు. మన చోట ఇప్పుడిప్పుడే రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని మతాల వాళ్ళు అలాగే ఉన్నారు. నేనేమి కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి అనట్లేదు. సో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి చాలామంది కాసుకు కూర్చుంటారు. సో ఇప్పుడు ఇతను పైకి వెళ్ళడం వలన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. బహుశా వీళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా అనొచ్చు. అప్పుడు వీళ్ళకి పవిత్రమైన రోజు కాబట్టి వీళ్ళు రివర్స్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. తిరుమలలో ఇప్పటి వరకు ఇటువంటి ఘటనలు లేవు. సో ఆ టైంలో ప్రశాంతంగా ఉండి ఎవరి దర్శనాలు వాళ్ళు చేసుకొని అలా ఉన్న టైంలో ఈ వ్యక్తి అనూహ్యంగా దూసుకుంటూ స్పీడ్గా పైకి వెళ్ళడం, ఎవరు అడ్డుకున్నా సరే వాళ్ళకి సమాధానాలు చెప్పడం, చాలా దర్జాగా ధీమాగా పోలీస్ స్టేషన్లో చాలా కాన్ఫిడెంట్గా తిరగడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కుట్రకోణం ఉందేమో అనిపిస్తోంది. దర్యాప్తు చేయాల్సిన అంశం. కేవలం పోలీసులు కాకుండా అవసరమైతే ప్రభుత్వం సెపరేట్గా ఒక టీం వేయాలి, వేస్తే బెటర్. థ్యాంక్ యూ.